Good morning. This is Dr. Shruti Patil. Today I'm going to talk about third trimester complications. అంటే మీకు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మంత్ తర్వాత ఎయిత్ మంత్ 7th to 8th to 9th మంత్లో కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్లికేషన్ వాట్ వీ సీ ఈజ్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రెన్స్, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రెన్స్. 37 వారం నిండకుండా ముందు, దాని ముందే వాటర్ బ్రేక్ అవుతుంది, వాటర్ లీక్ అవుతుంది అని వస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీమెచ్యూర్. 37 వీక్స్, 37 వారం ముందు రప్చర్ అయితే మెమ్బ్రెన్, దట్ ఈస్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రెన్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ complications what we see in third trimester. The second one comes placenta previa. అంటే మీ ప్లాజెంటా, మీ మాయ ఏముంటుందో అది కిందకు ఉంటుంది. సో యూజువలీ మాయ అనేది ముందు పైన లాటరల్ సైడ్ ఉన్నప్పుడు దిట్ ఈస్ ఈజీ ఫార్ వెజైనల్ డెలివరీ ఆర్ ఎనీ ఎల్ఎస్సిఎస్. సో ఎప్పుడు మీ మాయ కింద ఉంటుందో, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ బేబీ టు కమ్ అవుట్ ఐదర్ ఫ్రమ్ ద అబో ఎల్ఎస్సిఎస్ ఆర్ ఫ్రమ్ ద వెజైనల్ రీజన్. So that is one of the common complications what we see. The next is placenta previa tarvata abruption of placenta. ఏంటి ఇది అబ్రప్షన్ ఆఫ్ ప్లాజెంటా అంటే, మీ ప్లాజెంటా యూజువల్లీ మాయ అనేది డెలివరీ తర్వాత వచ్చేస్తుంది బయటకి, తనని తానే 15 to 20 minutesలో అది వచ్చేస్తుంది బేబీ వచ్చినాక. సో ఇది అప్పుడు డెలివరీ తర్వాత అవ్వకుండా 37 వీక్స్ ముందే, ఐదర్ 37 వీక్స్ తర్వాత, 37 వారం తర్వాత కానీ, 37 వారంలో కానీ, 37 వారం ముందు కానీ ఆ ప్లాజెంటా సపరేట్ అవుతుంటే ప్రీమెచ్యూర్ సపరేషన్ ఆఫ్ ప్లాజెంటా అంటాం. ఆ ముందే సపరేట్ అవుతుంటే బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ కాజ్ ఏమంటే, లైక్ బిగ్ బేబీ ఉండొచ్చు, బేబీ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, మోర్ దెన్ 3.5 కానీ 3 kgs కానీ, డిపెండింగ్ అపాన్ ద బాడీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఎక్కువ పని చేస్తూ ఉండొచ్చు, ఎక్కువ వంగి ఎక్కడం కానీ, స్టెప్స్ ఎక్కి దిగడం కానీ. దెర్ ఆర్ మెనీ కాజెస్. ప్రీమెచ్యూర్ మెంబర్ ఆఫ్ మెమ్బ్రెన్స్ ఇడియోపతిక్, ఒక్కోసారి తెలీదు ఎందుకు అవుతుంది అని. సో జస్ట్ వాళ్ళు పీవీ లీక్ అని వస్తారు, మేడం ఇలా వాటర్ బ్రేక్ అయింది, వాటర్ కనిపిస్తుంది అని వస్తారు. దేర్ కాన్ బి పర్టికులర్ ఇదే కాజ్ అని చెప్పలేం. సో ఒక్కొక్కసారి ఏం కాజ్ లేకున్నా కూడా లీక్ అవుతుంటుంది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ప్లాజెంటా ప్రీవియా? అది ప్రీవియా అనేది ప్లాజెంటా ఇక్రిటా, పర్క్రిటా అంటాం. దాంట్లో మళ్ళీ 2 types ఆఫ్ ప్లాజెంటా ప్రీవియా ఉంటాయి. సో ప్లాజెంటా అనేది అందరికీ 70 to 80% ఐదర్ మాకు పైన ఉంటాయి, లేకపోతే లెఫ్ట్ లాటరల్, లేకపోతే రైట్ సైడ్స్ ఉంటాయి. సో less than 10% ఆఫ్ ద ఫీమేల్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ హ్యావ్ దిస్ ప్లాజెంటా ప్రీవియా. సో ఇప్పుడు అలా ఉన్నప్పుడు సడన్గా ప్లాజెంటా కింద ఉన్నప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ కాజెస్ ఏంటి? అబ్రప్షన్ ఆఫ్ ప్లాజెంటా కాజెస్. దేర్ ఆర్ మెనీ కాజెస్. ఫీటల్ కాజెస్ ఉండొచ్చు, బిగ్ బేబీ ఉండొచ్చు, ఫీటల్ హెడ్ ఫిక్స్ అయినప్పుడు, సడన్గా హైపర్ టెన్షన్ ఏమైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, మెటర్నల్ హైపర్ టెన్షన్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు బిఫోర్ 37 వీక్స్ ఆ ప్లాజెంటా అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మాకు డార్క్ బ్రౌన్ బ్లడ్ అనేది కనిపిస్తుంటుంది. So these are complications are, yes, yeah, life threatening. Other than premature rupture of membranes, placenta previa అనేది, abruption of placenta అనేది is life threatening. The other complications, other less common complications of less life threatening complications ఏమంటే, ఒకటి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు we already discussed about it, let's not go about that. సో హైపర్ టెన్షన్ ఉండొచ్చు, ఆలిగోహైడ్రోమియాస్ అంటే ఉమ్ము నీళ్ళు తక్కువ ఉండడం ఉండొచ్చు, ఐయుజిఆర్ ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, లోపల బేబీ అనేది ఎక్కువ మంచిగా గ్రో అవ్వకపోతే సిమెట్రికల్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. సో అలా ఉండొచ్చు. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్లో పీవీ లీక్ ఉంటుంది, వాటర్ బ్రేక్ అవుతుంటుంది. సో మీరు ఇఫ్ యూ గో టు వాయిడ్ యూరిన్ వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ థిక్ మ్యూకస్ ఆర్ థిన్ మ్యూకస్, ఎక్కువ వాటర్ పోతుంటుంది. సో యువర్ క్లోత్స్ హ్యాస్ బిన్ ఆల్రెడీ వెట్, అలా ఆ సిమ్టమ్స్ వస్తారు. సో నెక్స్ట్ ప్లాజెంటా ప్రీవియా అండ్ అబ్రప్షన్ ప్లాజెంటాలో యూ విల్ హ్యావ్ దిస్ డార్క్ బ్రౌన్ ఆరెంజ్ స్టాక్ కలర్డ్ బ్లడ్ ఉంటుంది. డార్క్ బ్రౌన్, ఇప్పుడు మేము కొంచెం బ్లీడింగ్ అయిన తర్వాత కొంచెంసేపు వదిలేస్తే ఎలా డార్క్ బ్రౌన్ అవుతుందో అలా బ్లీడింగ్తో వస్తారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్, సైన్స్.
సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ వీ కెన్ డూ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్. సో 32 వీక్స్‌లో పెల్విక్ అసెస్మెంట్ చేసుకొని, సర్వైకల్ లెంత్ చూసుకొని వీ కెన్ ప్లాన్ ద టర్మినేషన్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీమేచర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రేన్స్, మీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కూడా, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలానే రప్చర్ అయింది, 37 వీక్స్ ముందు రప్చర్ అయ్యి ఎల్ఎస్సిఎస్ చేశారు, లోవర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ చేశారు అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రీమేచర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రేన్స్ ఇన్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. ఇంకొకటి ప్లాజెంటా ప్రీవియా. సో మేము పెల్విక్ అసెస్మెంట్ చేసినప్పుడు ఇన్ ద అల్ట్రాసోనోగ్రఫీ ఆర్ ద అదర్ టెస్ట్ వల్ల వీ కెన్ నో దట్ ప్లాజెంటా పొజిషన్ మాకు తెలుస్తుంది అనమాట. సో కేర్ఫుల్గా వీ కెన్ ప్లాన్ టు టర్మినేట్. either it needs a emergency cesarean section or planned elective LSCS. So you cannot go for vaginal delivery when మీ మాయ కింద ఉన్నప్పుడు యూ కెనాట్ గో ఫర్ వెజనల్ డెలివరీ. సో నెక్స్ట్ కమ్స్ అబ్రప్షన్ ఆఫ్ ప్లాజెంటా. దిస్ ఈజ్ ద మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్. మీకు ఎప్పుడు ఈ బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం కానీ, క్లాట్స్ పడడం, డార్క్ బ్రౌన్ కలర్ క్లాట్స్ పడడం కానీ కనిపిస్తుందో, ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. అండ్ వాళ్ళు పెల్విక్ అసెస్మెంట్ చేసినప్పుడు దిల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్లీడింగ్ అనేది యాక్టివ్ బ్లీడింగ్ ఉండొచ్చు, లేకపోతే కలెక్టెడ్ బ్లడ్ ఉండొచ్చు. సో డ్యూ టు మేము డయాగ్నోసిస్ ఎలా చేస్తాం దీన్ని అంటే అల్ట్రాసోనోగ్రఫీ వల్ల. సో ప్లాజెంటా పొజిషన్ తెలుస్తుంది, ఆ సపరేట్ అయిన ప్లాజెంటా సపరేట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? మాకు కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో? సో ఒకటి మెటర్నల్ కాంప్లికేషన్స్ ఏమంటే, ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు అనిమిక్ పేషెంట్ మెటర్నల్ మదర్కి బ్లడ్ లోపల బాడీ నుంచి వెళ్తున్నప్పుడు షీ మే గో ఇన్ టు హైపోవాలిమిక్ షాక్. షీ మే గో ఇన్ టు బ్లడ్ లేకున్న వల్ల అనిమిక్ అయ్యి గిడ్డినెస్ కానీ, వైటల్స్ డ్రాప్ అవ్వడం కానీ జరుగుతుంది. హిమరేజ్, ప్రైమరీ అండ్ సెకండరీ హిమరేజ్. సో దే క్యాన్ గో ఇన్ టు డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆగులేషన్, డిఐసి అంటాం. సడన్ షాక్లో వెళ్తారు. సో లేటర్ అబ్రప్షన్ ఆఫ్ ప్లాజెంటాలో కూడా బ్లీడింగ్ ఎక్కువ అయితే దే నీడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. దే విల్ బీ నీడ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. సో అలా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఈ అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. హౌ క్యాన్ వి ట్రీట్ దిస్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ట్రీట్మెంట్ ఏమంటే, సో early detection of placental position or any other previous history of placenta previa కానీ, abruption of placenta కానీ, premature rupture of placenta history is very important. సో మేము ప్లాన్ చేసుకొని టర్మినేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో సడన్గా ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ తీసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ప్లాజెంటా ప్రీవియా. అబ్రప్షన్ ఆఫ్ ప్లాజెంటాలో కూడా చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎల్ఎస్సిఎస్లో మేము వెళ్ళొచ్చు, కీపింగ్ ఇన్ మైండ్ దట్ షీ నీడ్స్ మోర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. హెమరేజ్ అవ్వచ్చు, హైపోవాలిమిక్ షాక్, ఇఫ్ షీ కెన్ గో ఇన్ టు ఎపిలెప్సీస్ అండ్ షీ కెన్ గో ఇన్ టు డిసెమినేటెడ్ ఇంటర్వాస్కులర్ కోఆగులేషన్స్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ట్రీట్మెంట్ ప్లాన్డ్గా, ఎలెక్టివ్గా టర్మినేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ విజిట్ అస్. దిస్ ఈజ్ డాక్టర్ శృతి పాటిల్, రాఘవి హాస్పిటల్. నా టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 AM to 2 PM. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.